యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గురువు గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మహాలయ పక్షాలు, వీటిని పితృపక్షాలు అని కూడా అంటారు. మరి ఈ మహాలయ పక్షాలని మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు, ఎటువంటి కార్యక్రమాలు చేయొచ్చో వివరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మామూలుగా మహాలయ పక్షం అంటారు, పితృపక్షాలు అని కూడా అంటాము. పక్షాలు అని ఎందుకు అనుకుంటున్నాము? పక్షం అంటేనే 15 రోజులు. పక్షాలు అనేటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే ఎన్ని 15 రోజులు ఉన్నాయని. ఈ చిన్న దానికి ముందు డిఫరెన్స్ ఏమిటో మనం తెలుసుకోవాలి. సహజముగా 365 రోజులు సంవత్సరానికి ఒకటి ఏదో ఒక ప్రామాణికం మనం లెక్క పెట్టుకున్నాం. అలా సాంవత్సరికం అనేటువంటిది ప్రతి సంవత్సరము పితృశ్రార్థం, పెద్దవాళ్లకు శ్రార్థం పెట్టడం. తద్దినం, తత్ దినం, ఏ తత్ దినం తద్దినం అంటే పలానా రోజు, ఆ రోజు తద్దినం అనేటువంటిది ఒకటి పెట్టడం జరుగుతుంది. మిగతా అమావాస్యలు ముందు నుంచి కూడా మనకు వచ్చేటువంటివి. ప్రతి అమావాస్యకు తర్పణం వదలటం అనేటువంటిది సాంప్రదాయం పెద్దలకు. ప్రతి అమావాస్యకు వదలాలి. వాళ్లకు ఈ 12 నెలలు, మిగతా 11 నెలలు మనము వదులుతూ ఉండేటువంటి ఈ నువ్వులు నీళ్లు వదిలితే ఇది వాళ్లకు టిఫిన్ లాగాను. భోజనము పరిపూర్ణమైనటువంటిది ఏమిటి అంటే సాంవత్సరికము నాడు చేసేటువంటి తద్దినం భోజనం. వాళ్ళు పితృదేవతలు, మా పిల్లలు మేము కన్నందుకు మాకు ఇవి చేస్తారు అనేటువంటి దీంతో కాచుకొని ఉంటారు. మరి పక్షాలు అని ఎందుకు వస్తున్నాయి అంటే నిజానికి చేయాల్సినటువంటి విధి విధానం ఏం చెప్పినాడు అంటే పాడ్యమి నుంచి అమావాస్య వరకు చేయాల్సినటువంటివి ఉన్నాయి. కనుకనే పక్షాలు అంటున్నాం. పితృపక్షాలలో చేయవలసినటువంటిది ఏమిటి అంటే రోజూ చేయాల్సినటువంటివి ఉన్నాయి. పాడ్యమి నుంచి అమావాస్య వరకు అసలు ఏ రోజు ఏమి చేస్తే మనకు మేలు జరుగుతుంది అని అనుకుంటున్నా. మనకు ఎంత చేసినా మనకు మేలు జరగడం లేదు. మనకు లక్ష్మీదేవిని ఎలా నిలబెట్టుకోవాలి, లక్ష్మీ కటాక్షం కోసం చెప్పండి గురుగారంటే మామూలు రకాల్లో చెప్తాం, పుణ్యప్రదంగా చేసుకునే. అలాగే సంతానం కావడం లేదనేటువంటి వాళ్లకు చెప్తాం. అలాగే ఐశ్వర్యం ఎలా ఉండాలంటే చెప్తాం. భార్యాభర్తలు అన్యోన్యదంటే ఏం చెప్తాం. ఈ పితృపక్షాల్లో కూడా పెద్దవాళ్లకు చేసుకునేటువంటివి ఏ విధముగా చేసుకుంటే పాడ్యమి నాటి నుంచి అమావాస్య వరకు చేస్తే ఏమేమి కలుగుతాయో చెప్పాడు శాస్త్రంలో. ఏమన్నాడు అంటే పాడ్యమి నాడు గనక రోజు శ్రార్థం పెడితే మహాలక్ష్మీదేవి యొక్క కటాక్షము కలుగుతుంది ఆ కుటుంబానికి అన్నాడు. పితృకార్యాలు చేసిన దేవతానుగ్రహం ఉంటుంది. అదే కదా మరి. పితృకార్యాలు చేస్తేనే మనము పితృదోషాలు అని చెప్పుకుంటున్నటువంటివి ఇగో ఎందుకనే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పాడ్యమి నాడు చేస్తే అని. అలాగే విధియ రోజు గనక శ్రార్థం గనక పెట్టినారు అంటే వాళ్ళ కుటుంబంలో ఎవరెవరికైతే సంతానము కావాలనో, మునిమనవడు ఆలస్యం అవుతూ ఉంది ఎందుకు అనే ఆలోచన చేసేటువంటి వాళ్లకు వీళ్లకు సంతానం అనేటువంటిది కలుగుతుంది. వెంటనే వాళ్ళు సంతోషిస్తేనే కదా. మనం ఒకటి పెట్టుకుంటాం మన ఇంట్లో పుట్టంగానే, మనవరాలు పుడితే అబ్బా మా నాన్న పుట్టాడు, మా మా నాన్నే పుట్టాడు అని ఎందుకు చెప్పుకుంటున్నాం? ఇదిగో ఇందుకే చెప్పుకుంటాం. అలాగే తదియనాడు గనక శ్రార్థం అనేటువంటిది పెడితే మంచి సంబంధం, కళ్యాణానికి మంచి సంబంధాలు కుదురుతాయి. ఉత్తమమైనటువంటి అమ్మాయి, ఉత్తమమైనటువంటి అబ్బాయి అమ్మాయికి దొరకడం అనేటువంటిది 100% జరుగుతుంది గాక. అలాగే సవితి రోజు గనక శ్రార్థం పెడితే మామూలుగా
చవితి రోజు గనక పెట్టాము అంటే పగ మన మీద ఎవరికైతే పగ ఉంటుందో, శత్రుత్వం ఉంటుందో ఆ శత్రువులు మిత్రులుగా మారతారు. శత్రువులందరూ కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది. అలాగే పంచమి రోజు గనక శ్రాద్ధం పెట్టారంటే, పంచమి నాడు పెడితే ఏమవుతుంది అంటే సకల సౌభాగ్యాలు వనకూరుతాయి అనేది ఉన్నది. సకల సౌభాగ్యాలు వనకూరుతాయి. అలాగే షష్ఠి 6వ రోజు గనక మనము ఈ శ్రాద్ధం గనక పెట్టాము అంటే ఏం జరుగుతుంది అంటే మనల్ని పూజించేటువంటి విధానముగా ఎవరైతే శ్రాద్ధం పెడుతూ చేస్తూ ఉన్నారో, అబ్బా ఆయన మహానుభావుడయ్యా, ఆయనకేమయ్యా అంటే గొప్పతనం ఏదో నీలో నీకు తెలియకుండానే ఒక గొప్పతనం గుర్తింపు అనుకోవచ్చా గురుగారు? గుర్తింపే, మంచి గుర్తింపు, యోగ్యత, పాండిత్యం ఇవన్నీ ఉంటేనే కదా గుర్తింపు వస్తుంది, ఊరికే రాదు కదా. అవునండి. అలాంటి గుర్తింపు పొందడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే సప్తమి రోజు గనక ఈ శ్రాద్ధం అనేటువంటిది పెట్టాము అంటే పైన దేవలోకములో చనిపోయిన తర్వాత కొంచెం ఉన్నతమైనటువంటి స్థితుల్లోకి వెళ్ళవచ్చును అన్నాడు. అలాగే అష్టమి రోజు గనక శ్రాద్ధం అనేటువంటిది పెడితే మేధా సంపత్తి, మేధాశక్తి పెరుగుతుంది అని చెప్పినాడు శాస్త్రం. మేధస్సుకు మనకి ఏమి తెలియదు. ఇప్పుడు కాళిదాసు నాకు ఏం తెలియదమ్మా, నాకు కొత్త తెలివి రావాలా, ఉన్న తెలివి పోయి నమస్కారం చేసుకుంటే కదా అమ్మవారు అనుగ్రహించింది. నాకేం తెలియదు, ఏం కావాలనో కోరుకో అన్నాడు. నాకేమో తెలియదు, ఉండేది తెలివి పోయి కొత్తది రావాలా అన్నాడు. అంతే. పాండిత్యం కావాలని కోరుకోలే, ఉన్నది పోయి ఒక ఉన్నతమైనటువంటిది ఇచ్చింది అమ్మవారు. అలాంటి మేధాశక్తి వస్తుంది అనేటువంటిది చెప్తున్నాడు. నవమి రోజు గనక ఇది చేసినారంటే అన్యోన్య దాంపత్యం, భార్యాభర్తల ఇంట్లో ఏదైనా కొడుకు కోడలు వాళ్ళు వీళ్ళు ఏదైనా కొట్లాడుతున్నారు చేస్తున్నారు అంటే అలా ఉంటాయి. అలాగే దశమి రోజున గనక ఈ శ్రాద్ధం పెట్టినారంటే కోరుకున్నటువంటి కోరికలు ఏవైనా నెరవేరుతాయి. అయితే మంచి కోరికలు అయి ఉండాలి. ఏదో ఎదుటివాడి పదవి నాకు రావాలి, వాళ్ళు కూలిపోవాలి, ఇట్లాంటివి కాదు. నాకు మంచి సద్బుద్ధిని ప్రసాదించు తల్లి అని ఇట్లా కోరికలు మంచివై ఉండాలి, అది ఉండాలి. ఏకాదశి రోజున గనక శ్రాద్ధం పెడితే సకల పాండిత్యము, దేంట్లో అయితే నిష్ణాతులు ఉంటారో దాంట్లో ఇంకా కొంచెం ఉన్నతత్వం అనేటువంటిది ఏర్పడుతుంది. అలాగే ద్వాదశి రోజున గనక ఈ శ్రాద్ధం గనక పెట్టాడు అంటే స్వర్ణము, ఆభరణాలు, సువర్ణము ఇవన్నీ కూడా ఇంట్లో సమకూరుతాయి అని ఉంది. ఇది చూడండి ఎలా ఇచ్చాడు. త్రయోదశి రోజున గనక ఈ శ్రాద్ధం పెట్టారు అంటే సంతానాన్ని, మేధస్సును, పశు పుష్టి, సమృద్ధి, పశువులు ఇంట్లో సస్యశ్యామలముగా ఉండేటువంటి దానికి అన్ని సమకూరుతాయి అనేటువంటిది చెబుతున్నారు. చతుర్దశి రోజు గనక ఈ మామూలుగా పెట్టారు అంటే శ్రాద్ధం పెడుతున్నారు అంటే ఇప్పుడు ఈ మోటారు వాహనాలు ప్రమాదాలతో గురైనటువంటి వాళ్ళు, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వాళ్లకు చతుర్దశి నాడు పెడితే తృప్తి కలుగుతుంది వాళ్ళకు. అంటే ఇతరత్ర దయ్యాలయ్యి ఇంకొకటి వాళ్ళకు అనుకోకుండా చావు వచ్చింది అని అనుకోకుండా ఇదే ఉంటారు కదా, ఉన్నట్టుండి ఆకస్మికంగా ఇదే ఉంటారు కదా, వాళ్ళకు గనక అటువంటి వాళ్లకు అలా యాక్సిడెంటల్లో దాంట్లో యాక్సిడెంటల్గా చనిపోయినటువంటి అగ్ని ప్రమాదాల వల్ల ఇంట్లో అగ్ని అంటుకొని చనిపోయిండేటువంటిది, మరి రోడ్ల మీద వాహనాల ఇదితో చనిపోయినటువంటి వాళ్ళకి ఆ రోజు గనక చేస్తే ఈ చతుర్దశి చేసినారంటే అట్లాంటి టైంలో ఆ రోజు గనక చేస్తే వాళ్ళకు ఆత్మ తృప్తి చెందుతుంది. అదొకటి చెప్పాను. ఇంకా అమావాస్య రోజు గనక, మహాలయ అమావాస్య రోజు గనక చేసినారు అంటే సకల అభీష్టాలు నెరవేరుతాయి. ఇప్పుడు చెప్పినవన్నీ మహాలయ అమావాస్య రోజు చేసుకోవచ్చు. అంటే ఈ రోజులన్నీ చేయకపోయినా అమావాస్య ఒక్క రోజు చేసినా చాలు. ఈ రోజులన్నీ చెయ్యాలి కాబట్టే పక్షాలు అనేటువంటి మాట వచ్చినాయి. అంటే అదొక వివరం. మనము దసరా పండుగ 10 రోజుల పాటు రోజు అమ్మవారిని అనేక రకాలుగా పూజిస్తాము కదా. ఆ అమ్మవారిని ఏ విధముగా అయితే మనము పూజిస్తామో అదే 15 రోజుల పాటు ఇక్కడ చేయవలసినటువంటి విధానము కూడా.
ఇప్పుడు 16వ రోజు ఉంటుంది మామూలుగా. నిజానికి 16 రోజుల పాటు ఇది చేయాల్సింది. మళ్ళీ పాడ్యం ఉంటుంది, మళ్ళీ ఆహా. పాడ్యం నాడు కూడా చేయాల్సి వస్తుంది. ఎందుకని గురుగారు? పాడ్యం నుంచి పాడ్యం వరకు 16 రోజులు నిజానికి దాని యొక్క విధానం. కానీ 15 పేరులోనే రోజులని పక్షాలు అని అనుకున్నాం కదా. అనుకున్నాం ఆ, మనం. అనుకుంటాం మనం మామూలుగా. అవును. ఈ తిథులు వీటికి ఉండేటువంటిది ఎందుకంటే ఉదయాత్ ఉదయం వారం అని ఎప్పుడైతే మనం చెబుతామో 12 అయింది అంటే మనం మరుసటి రోజు కిందకి వేస్తాం. అవును. అలాగే పాడ్యమి నుంచి మళ్ళీ పాడ్యమి వరకు చేసేటువంటి విధానము ఇది. ఓకే. అందుకే 16 దానాలు, షోడశ దానాలు, మరి షోడశోపచార పూజ అనేటువంటివి వస్తాయి. ఇది 16 నిజానికి చేయాల్సినటువంటిది. అప్పుడు గనక ఆ రోజు లాస్ట్లో పూర్తిగా ఆ రోజు తర్పణం మాత్రం వదులుకోవడం, తిథి చేసేది ఉండదు. ఇంకా అమావాస్యతోనే తిథి అయిపోతుంది. ఓకే. పాడ్యమి నాడు ఇవన్నీ చేసినందుకు గాను సంతృప్తిగా తర్పణం అనేటువంటిది ఒకటి వదులుకుంటే, అప్పుడు వదులుకున్న దానికి ఏమవుతుంది అంటే వాని లోపల ఉండేటువంటిది ఏదైనా లోపాలతో మనము చేసుంటే, ఈ 15 రోజుల పాటు చేసినటువంటి వాటిల్లో ఏదైనా చిన్న లోపాలు ఉండి సరిదిద్దుకోలేక ఏదైనా చేసి ఉన్నాము, పర్వాలేదులే అని చేసి ఉంటే ఆ లోపాలన్నీ కూడా సవరింపబడతాయి. మనము పూజ అంతా అయిపోయిన తర్వాత ఏదైనా పూజ లోపము ఉంటే అపరాధ సహస్రాణి అని చెప్పుకుంటాము కదమ్మా. అలా చెప్పుకోవడంలో ఒక ఔన్నత్యం ఉంటుంది. ఆ రోజు తర్పణంతో పూర్తవుతుంది అని దాని అర్థం. అయితే గురుగారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రతిరోజు కూడా ఈ కార్యక్రమాలన్నీ పద్ధతి ప్రకారంగా చేయాలి, ఆఖరి రోజున తర్పణం ఒక్కటే అన్నారు. కానీ చాలా మంది మహాలయ పక్షాల్లో ఈ కార్యక్రమాలన్నీ ఏమీ చేయకుండా వాళ్ళకి నచ్చిన భోజనం వండి ఫోటో దగ్గర పెట్టడము ఇలాంటివి మాత్రమే చేస్తూ ఉంటారు. ఈ రకంగా చేసినా కూడా పర్వాలేదంటారా? అమ్మ, మీరు పాత్ర ఏటికి ఎంత తీసుకపోతే అన్ని నీళ్ళు వస్తాయి. అవునండి. ఎంత చేస్తే అంతే. ఇప్పుడు ఎప్పుడు చేయాలి ఈ మాట అంటే, మనం మామూలుగా ఎవరికైనా బ్రాహ్మణుడికి చేసేటువంటి ఇది లేక మామూలుగా ఒక స్వయం పాకం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఒక 500 1000 రూపాయలు పెట్టి ఏదో కాస్త బియ్యము, ఉప్పు, పప్పు, చింతపండు ఇవన్నీ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎందుకు? వాళ్ళు చేసుకొని వాళ్ళ పేరు చెప్పి తింటారు. అవునండి. అలా చెయ్యక బద్దగించి ఎక్కడ చెయ్యాల్సి వస్తుందో అనేటువంటి దీంతో చేస్తున్నారు కాబట్టి ఇన్ని సమస్యలు, ఇన్ని పూజలు, ఇన్ని కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. నీవు చేయవలసినటువంటి విధులు సక్రమముగా నిర్వర్తిస్తూ జీవితంలో ఏది చెయ్యాలో అది చేస్తే, మనకు గీతలో శ్రీకృష్ణుడు ఏం బోధించినాడు? నీ కర్తవ్యము నువ్వు నెరవేర్చు, మిగతా సంగతి భగవంతుడు ఏమి ఇవ్వాలనో అది ఇస్తాడు అని చెప్పినాడు. ఇట్లాంటివే కొంచెం అలసత్వము వహించి ఇంట్లో ఎవడు చేస్తాడు, మా ఇంట్లో అవకాశం లేదు, ఇంకోటి లేదు అని ఏదేదో చెప్పి ఇవి చేయకుండా పోతే అవి దోషముగా పరిగణించబడతాయి. ఖచ్చితముగా దానివల్ల ఫలితము రాదు. మీరు ఊరికే తృప్తి కోసం ఇవ్వటం, నేను ఇచ్చినాను, మా నాన్న పేరు చెప్పి ఇచ్చినాను అంటే, ఎటువంటి సమయములో అది ఇవ్వాలి అంటే, ఇంట్లో చేసేటువంటి కర్తకు భార్య ఉంటుంది, ఆమె బయట చేసే అవకాశం లేకపోతే ఇది చెల్లదు. ఆ అడ్డం వచ్చింది అని అందుకని ఈ 15 రోజులు పెట్టారు. సంవత్సరములో చేయాల్సినటువంటి విధానములో ఎప్పుడైనా తేడా వచ్చినప్పుడు, ఇగో ఇప్పుడు ఇట్లాంటి సమయాల్లో చేసుకుంటే మామూలుగా ఇది జరుగుతుంది. ఇప్పుడు మనం పుష్కరాలు ఎందుకు వస్తున్నాయి? అదే నదే కదా. మనము గోదావరి నది అదే ప్రవహిస్తుంటుంది. 12 సంవత్సరాలకు ఒక్కసారి ఫలానా గురు ఫలానా దాంట్లోకి ప్రవేశించినాడు అనంగానే ఓ ఊరు వాడ అందరూ కార్లు వేసుకొని ట్రైన్లు బుక్ చేసుకొని పోయి సామూహికంగా ఎందుకు పోతున్నాము? మనం అక్కడ చేసే విశేషం అంటే గోదావరి నదికి పుష్కరాలు వచ్చాయి. పుష్కరాలు ఏమి ఎక్కడి నుంచో రావు, పుష్కరాలను పైనుంచి ఊడిపడవు. ఆ ప్రవేశము, ఆ గ్రహస్థితులు ఫలానా ప్రవేశించినప్పుడు అక్కడ ఏమవుతుంది అంటే, మనకు పంచభూతాలతో ఇదయ్యేటువంటి విధానమే కాబట్టి అక్కడ పోయి మనం స్నానం చేస్తే పుణ్యం అని, ఆ సమయంలో చేస్తే పుణ్యం.
ఈ పితృపక్షాల్లో కూడా పితృదేవతలు ఒక లైన్లో మా వాళ్ళు పెడతారు, మాకు చేస్తారని కాచుకుని ఉంటారు. ఇట్లాంటి సమయంలో కూడా చేయకపోతే తప్పు ఎవరిదమ్మా? మనది కదా. చేయగలిగినటువంటి శక్తి ఉండి దానికోసము ఒక్క 5,000 రూపాయలు ఏదో బ్రాహ్మణులకి ఇచ్చేటువంటి ఇది కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంటికి పిలిచి వాళ్లకు ఆ తర్పణం వదులుకొని దానికి చేయాల్సినటువంటి విధి విధానాలు గనక ఎప్పుడైతే పిండ ప్రదానముగా చేస్తారో పైన వాళ్లకు తృప్తి కలుగుతుంది. ఆ తృప్తి కలిగితే మీకు ఏమవుతుందంటే ఈ 5,000 ఖర్చుతో మీకు 5 కోట్ల రూపాయలు రావచ్చు, 5 లక్షల రూపాయలు రావచ్చు. వాళ్ళు తృప్తి చెందాల. వాళ్ళు తృప్తి చెందకపోతే ఉపయోగం లేదు. మనం ఎంత చేసినా ఉపయోగం లేదు. అన్ని రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఊరికే ఏదో మనం ఇచ్చినాము అంటే అదంత మాత్రమే. అది ఎంత మాత్రం పనికి వస్తుంది? అది పుణ్యం ఎంత రావాలనో అంతే వస్తుంది, అంతే పోతుంది. లాభం ఏమిటి దానివల్ల? అది ఊరికనే స్వయం పాకం ఇచ్చినాము అంటే అది తప్పు. అంటే నీ ఇబ్బంది నిజమైతే ఏదో ఇస్తే అయిపోతుంది కదా, అయ్యగారు ఇంతమంది చెప్తున్నారు, ఏదో ఒక 500లతో అయిపోతుంది, ఆ కూరగాయలు అన్ని కలిసినా ఇంకొక 500 అవుతుంది, 1000 రూపాయలతో అయిపోతుంది కదా అంటే, నువ్వు ఎప్పుడైతే ఆ ఉద్దేశ్యంతో ఇస్తున్నావో 100% అలా పోదు అనేదైతే నేను ఘంటాపదంగా చెప్తా. మొక్కుబడికి చేస్తున్నట్టే గానీ మొదట్లోనే సమాధానం ఏం చెప్పినాను, నువ్వు పాత్ర ఏటికి ఎంత తీసుకపోతే అన్నీ నీళ్ళు వస్తాయి. నువ్వు స్పూన్ తీసావి, నాకు ట్యాంకర్ నీళ్లు కావాలంటే రావు కదా. ఆ స్పూన్ నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నీకు ఫలితం అంతే వస్తుంది. నువ్వు కోరుకునే ఫలితాన్ని బట్టి ఉంటుంది. అది కదమ్మా ఆలోచన. ఎందుకంటే శాస్త్రం అనేది నిక్కచ్చిగా ఉంటుంది. అది చెప్పకపోతే ఓహో ఏమో పర్వాలేదు అన్నారు కదా ఇస్తున్నాములే అంటే, ఎవరికి పర్వాలేదని చెప్తున్నాము అంటే అనారోగ్యముతో ఉండి ఆరోగ్యం సహకరించకపోతే ఎక్కువసేపు కూర్చోని చేయలేని వాళ్లకు ఇంట్లో, అందుకనే కోడలు ఎందుకు ఉండాలి, కొడుకు కోడలు అంటే కోడలు మడిగట్టుకోవాలి, కొడుకు చెయ్యాలి. ఆ రోజు మడి వంట కోడలే చెయ్యాలి. ఇప్పుడు వంట వాళ్ళను పిలిచి చేయించడం కాదు, కోడలు చెయ్యాలి. అందుకు కొడుకు కోడలు కావాలి అని శాస్త్రం చెబుతున్నది. లేకపోతే ఏదో పెద్దగా బ్రహ్మాండంగా ఏదో అవుతుంది అనేది కాదు. అంటే రేపు పొద్దున వీళ్ళకైనా తర్వాత వాళ్ళకైనా వంశపారపర్యముగా చేసేటువంటి విధి విధానాలు కాబట్టి అలా చెయ్యాలి అనేది ఉన్నది శాస్త్రం తల్లి. దానికి ఎంత మాత్రం ఫలితం రావాలన్నా అంతే వస్తుందమ్మా, ఎక్కువ రాదు. ఆ చిన్న ఎరుకతో ఎవరెంత చేయాలో అంత చేసుకుంటే సరిపోతుంది. అంతేమ్మా. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి